సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, మన చిన్నప్పుడు లారీ ఆట ఆడేటోళ్ళం. అది ఎట్లా అంటే ఒక చిన్న కంటైనర్, ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని దాని లోపల నుంచి హోల్ వేసుకొని చక్రాలు పెట్టి అట్లా ఆడేటోళ్ళం. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం లోపల ఏదైనా పెట్టేటప్పుడు అది షాఫ్ట్కి తగిలి అది తిరగకపోయినా కానీ మన అట్నే తాళి గుంజేది. సో ఆ వీల్స్ కూడా ఏదైనా వెయిట్ పెట్టేటప్పుడు అది బాగా కిందకి వంగేది, వాటర్ క్యాప్లు యూజ్ చేసినప్పుడు మనం. సో మరి ఇప్పుడు తయారు చేసి ఆడుకుంటే ఎట్లుంటుందో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఆ బాటిల్ మీద ఉన్న పేపర్ని పెట్రోల్ తోటి రిమూవ్ చేశాను. ఇక్కడ ఈ రెండింటిని కలపాలంటే కరెక్ట్ హోల్ కావాలి, అందుకోసమే మార్క్ వేస్తున్నాను. దానిపైన క్యాబిన్ కావాలని చెప్పేసి బ్యాంగిల్ తోటి మార్క్ వేసుకున్నా ఆ క్యాబిన్ని ఫిక్స్ చేద్దామని. సో కట్ చేసిన తర్వాత ఆ క్యాబిన్ని ఫిక్స్ చేసా. మేము ఇంత ముందు ఇట్లా బాగా ఇబ్బంది పడేది దీంట్లో. ఇక్కడ నుంచి హోల్ వేసేది చూపిస్తాం మీకు ఎగ్జాంపుల్ కి. మేము చిన్నప్పుడు ఇట్లా వేసేది హోలు, ఇట్లా వేస్తే దీంట్లో ఏదైనా పడి తిరగపోయేది. ఇప్పుడైతే నేను బయట వేస్తున్నాను. బయట అంటే ఇట్లా బయటకి వేసేదా, బయట ఉంటుంది వీలు మొత్తం ఫ్రీ తిరిగిద్ది.
పోలేద్దాం. దీనికి సపోర్ట్ కోసం ఇవి మన కార్డ్బోర్డ్ చక్రాలు దీనికి వేద్దాం. సో కట్ అయితే చేసుకుందాం. సో దీంట్లోకి వేద్దాం కొంచెం సపోర్ట్ కోసం, స్ట్రైట్గా చక్రాలు నడవడానికి ఇట్లా వేసుకుందాం. మొత్తం రెడీ అయిపోయినాయి. ఇంతకుముందు మేము వేరే క్యాప్స్ పెట్టేది, చిన్నప్పుడు ఇక ఇవి మన వాటర్ క్యాప్స్ పెట్టేది. అయితే ఇవి బాగా ఏదైనా వెయిట్ పెడితే కొంచెం వంగేటివి. ఇప్పుడు నేను ఇప్పుడు పెట్టట్లేదు. సో ఇది తెలుసుగా మీకు, ఈ మన మందు బాటిల్స్ ఉంటే చూడు, మన చేనులా కొట్టేది, ఆ బాటిల్స్ క్యాప్ దీనికి యూజ్ చేస్తున్నా. అందులోని అప్పుడు చిన్నప్పుడు పుల్లలు కూడా విరిగేటివి బాగా. సో నేను ఇప్పుడు ఈ పెన్ను నేస్తున్నా. సో చూద్దాం, ఫిక్స్ చేస్తా ఇప్పుడు. మొత్తానికైతే మన వెహికల్ ఇలా రెడీ అయింది చూడండి. కళ్ళు, స్మైల్, లైట్లు మనం అనుకోవాలండి, చిన్న లైటు, నెంబర్ ప్లేట్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఇంకేమున్నాయి, ఇవి సైడ్ మిర్రర్స్ అనుకోవాలి, పెన్ క్యాప్ ఇది. దీనికి ఒక పేరు పెట్టిన, ఆల్ ఈజ్ వెల్ అని. దీని పేరు ఆల్ ఈజ్ వెల్. అండ్ నెక్స్ట్ ఇవి బారలు, ఇసుక అన్లోడ్ చేసేటి, ఇవి తెలుసుగా, కోకోనట్ అండ్ పెన్ రిఫిల్. అండ్ శుభం, ఇవి కట్టడానికి, పట్ట కట్టడానికి. ఇవి డీజిల్ ట్యాంక్. క్యాబిన్లు ఏమున్నాయి, స్టెపెను, పట్టాను, తాడు. లారీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లోడింగ్కి వెళ్ళిపోదాం. చలో. అయితే లోడ్ వేసుకుని వచ్చిన, కొంచెం తక్కువ వేసిండు, ఫుల్ వేయాలి యాక్చువల్గా. కాబట్టి మధ్యలో జేసీబీ ఖరాబ్ అయింది. సో ఉన్న కాడికి వస్తుందని చెప్పేసి ఇక లగాయించుకుని వచ్చేసిన. సో ఫస్ట్ లోడ్ కాబట్టి పూజ చేసుకొని పోదాం. మన బండికి పూజ సామాన్లు, అయ్యగారేమో బాగా డబ్బులు ఎక్కువ అడిగిండు. అయితే మనమే పూజ చేసుకుందని చెప్పేసి మనమే చేస్తున్నాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ పుత్రాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఎలగట్లేదు ఆనందనందనుడు అమృతరస చంద్రుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు. శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించును భవసాగరం. ఆనందనందనుడు అమృతరస చంద్రుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు.
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. సరే నాయన కొబ్బరికాయ కొట్టేద్దాం. శ్రీ గణేశాయ ధీమహి. సరే పూజ అయితే అయిపోయింది. ఇక నేను బీదర్లోకి వెళ్ళి ఉసుక అమ్ముకొని వచ్చేటప్పుడు రైతుల కోసం యూరియా గట్ల సురొత్తా వెళ్ళిపోతాను. నేను ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.